టికెట్ టికెట్ టికెట్. నెవళ్ళపాలెం 2 టికెట్లు ఇవ్వండి. నెమలపాలెమా? నెమలపాలెం అంట. ఎక్కడికి? నెమలపాలెమా? అవును, ఏ ఆ ఊళ్ళో బస్సా కదా ఆగుతుంది. ఆ ఊళ్ళో మీరు ఎవరింటికి వెళ్తున్నారు? నేను స్కూల్ టీచర్ని, ట్రాన్స్ఫర్ మీద ఆ ఊరు వెళ్తున్నాను. పాపం, ఎన్నాళ్ళు ఉంటారో. ఆ ఊరు మంచిది కదా బాబు? ప్రతి ఊళ్ళో పిల్లలు బయోస్కోపు, ఎగిరే గాలిపటాలు చూస్తారు, కానీ మా ఊళ్ళో పిల్లలు మద్దర్లు, మానభంగాలు చూస్తారు. ఏమిటి? మీరే పాఠాలు చెప్తారు? సైన్స్. అది సంగతి. ఇది చరిత్ర. ఊళ్ళో దిగాక తెలుస్తుంది మీకు. బాగున్నావా నారాయణ? నువ్వు శ్రీహరి? బాగానే ఉన్నా చెల్లెమ్మా. మీరుండడానికి ఇల్లు కూడా ఏర్పాటు చేశాను. చాలా సంతోషం. అవును, 10వ క్లాస్కి పాఠాలు చెప్పే నిన్ను 1వ క్లాస్ టీచర్గా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేశారేంటి? ఏం లేదు, మినిస్టర్ గారు అబ్బాయి కాపీ కొడుతుంటే పట్టుకున్నాను, అందుకని. ఇంకా నయం, ట్రాన్స్ఫర్తో వదిలిపెట్టారు, జీవితాన్ని తీసేయలేదు. ఏంటలా చూస్తున్నావు? షాపులన్నిటి మీద భాషా భాష అని రాసిందే, అన్ని కొట్లు ఒకతనమేనా? గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకొని వీళ్ళందరికీ అద్దెకి ఇచ్చాడు. పోలీస్ స్టేషను, పోస్ట్ ఆఫీసు, మన స్కూలు తప్ప అన్ని అతని పేరుతో ఉండాల్సిందే. పోలీస్ రిపోర్ట్ ఇవ్వచ్చుగా అన్నయ్య గారు. పోలీసులా అమ్మా? వాళ్ళు 1వ తారీఖున జీతాలు పుచ్చుకుంటారు, పండగలకి భాషా దగ్గరికి వచ్చి మామూళ్ళు పుచ్చుకుంటారు. మరి ఎవరైనా అతని మీద ఎదురు తిరిగితే? ఎదురు తిరిగితేనా చంపి, ఇది భాషా గారు కట్టిన సమాధి అని బోర్డు పెట్టించి చౌమేళం మోగిస్తాడు. నమస్తే అన్న. అద్దె వసూలు చేసుకొచ్చావా? చేసుకొచ్చాను అన్నాను. బరువు తగ్గినట్టుంది. 250 రూపాయలు అన్న. గాజులు కొట్టాడు తండ్రి, చనిపోయాడంట. కొట్టు మూసేశాడు. వచ్చే నెలలో ఇస్తాన్నాడు. పాపం అనిపించి సరే అన్నాను. అబే కుత్తే, కత్తి పట్టిన వాడికి కనికరం ఉండకూడదురా? ఇంకెవరికైనా ఉందా జాలి? జంబర జంప. ఆహా, ఈ ఊళ్ళో అన్ని పెద్ద పెద్ద సైజుల్లో ఉన్నాయే. అబ్బాయా, నీ పేరేంది? అమ్మని, నా పేరు అడిగిందంటే ఈ ఊళ్ళో నాకంటే అందగా లేరనుకుంటాను. బ్రహ్మం, వీర బ్రహ్మం. బాగున్నానా? హే బేబీ, ఎందుకు బయటకు వచ్చావు? లోపలికి. ఆ బుర్ర మిస్తాలైన ఎవరు? మీ నాన్న? మా నాన్నంట కట్టిన మొగుడబ్బాయా. ఆ, తమ్ముడు, ఏమైందిరా పడిపోయా? ఏం లేదక్కయ్య, రోడ్డు పొడవెంతో వెడల్పెంతో కొలుస్తున్నానంతే. జాగ్రత్తగా దించండి అయ్యా. ఎరా, సామాన్లు అన్ని తీసుకొచ్చావా, ఏమైనా మర్చిపోయి వచ్చావా? అన్నం దించే మసి కూడా తెచ్చాను బాబా. ఎవరు నారాయణ? మీ అబ్బాయా? అబ్బే, కనపడ్డలేదండి. ఆవిడ గారి తమ్ముడు, ముద్దులో బావమరిది. బావా, నన్ను రోడ్డు మీద నిలబెట్టి కూరలో కరేపాకులో తీసి పారేస్తున్నావు. ఏ పౌరుషం పుట్టుకొచ్చిందా? ఒరే, మీ అక్కయ్య పురిటి స్నానానికైనా పుట్టింటికి వెళ్ళింది గాని నువ్వు ఒక్కరోజైనా నా ఇల్లు వదిలిపెట్టావట్రా? హరిశ్చంద్రుడికి నక్షత్రకుడిలాగన్నమాట. అంతే. లోపలికి పద బాబు. రే, ఇటెక్కడిగా? సామాన్లు దింపించమంటుంటే వెళ్ళు. అవును, మీ అబ్బాయి రాలేదేమిటి? పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు అన్నయ్య గారు. అవునవును, ఎక్కడా 3 రోజుల కంటే ఉద్యోగం చేయడండి. ఇవాళ 4వ రోజు. ఎక్కడో హోటల్లో, మహారాజా లెవెల్లో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓహో, ఏం లైఫ్ గురు మంది. వెలిగిపోతుంది. మొన్నొక పిట్ట, నిన్నొక తట్ట, ఈ రోజు బొట్ట. ఈ కంపెనీ నుంచి కుట్టుకొచ్చావు గురు. ఏమిటి, రోజుకో పిల్లని తీసుకొస్తున్నారా? ఇంటికి రండి, మీ పని చెప్తాను. విశాలాక్షి, విశాలాక్షి, ఇదిగో నీకు దండం పెడతా. విశాలాక్షి, పంపించావు కదయ్యా. నిన్న మొన్న కొట్టుకొచ్చిన పిట్టలన్నా పర్వాలేదు, ఈ రోజు నా పెళ్ళం దగ్గరని నా కాపురాన్ని కూల్చేసావు కదయ్యా. వేర్ ఇస్ ద మేనేజర్? మేనేజర్, మేనేజర్. ఎస్ ప్లీజ్. ఏమిటయ్యా, మేము ఫ్యామిలీస్ తో హోటల్కి రానక్కర్లేదా? ఏం జరిగింది చంద్రశేఖర్ గారు? వద్దు,
పేరు పెట్టి పిచ్చిన అవమానించొద్దు. ముందు వీడిని డిస్మిస్ చేసాయి. ఏం చేసావయ్యా? వద్దు, నేను చెప్పాక వాడు ఎక్స్ప్లెనేషన్ ఉంటే నా పరపతి ఏం కావాలి? నా కొంప ముంచాడు, తీసేయ్. శివాజీ మర్యాదగా నీకు క్షమాపణ చెప్పు. వద్దు, ఇక మీరు నాకేమీ చెప్పొద్దు. పట్ల పెనమరలో బట్టల ముగ్గునైనా బతుకుతాను గాని ఈ తిరుగుపోతుగాడికి సారీ చెప్పను. ఈ ఉద్యోగం 3 రోజుల్లో మాజీ అయిన ఈ శివాజీ మిమ్మల్ని ముష్టెత్తాడు. జీతం కింద మరి అది కాదయ్యా. ఇక కస్సు మనద్దు, మా ఊరు బస్సెక్కిపోతాను. మనుషులు కింద పడుకుంటారు, మగానుభావుడు చెట్టు మీద పడుకున్నాడు. జాతక పురుషుడై ఉంటాడు. ఏమిటి వింతగా చూస్తున్నారు? దొర కునుకు తీస్తున్నాడు, సప్పుడు చేయకు. పేతాళుడి శవానికి బదులు విక్రమార్కుడు ఎక్కాడేమిటి చెట్టు కొమ్మ? ఎవరినైనా చంపి అక్కడ పెట్టి వెళ్ళారేమో మేడం. దండం పెట్టుకో. పెట్టుకుంటా, దండం పెట్టుకోవాలంట. అబ్బో, ఎక్కడ తగిలింది? ఏయ్! ఎవరేసారి గడ్డ? తగిలితే ఏమవుతుంది గడ్డ? తగలరాని చోట తగిలితే ఏమయ్యేది గడ్డ? అడ్డగాడిదిలా ఎందుకేసావి గడ్డ? నువ్వు బట్లర్లా కనిపిస్తాను. ఏయ్, బట్టర్లా కాకపోతే బట్టలు లేకుండా గోచితో వేమన్లా ఉంటాను. అవసరమైతే ఈ ఈకను ఇలా పెట్టుకుంటాను. నీకేమైనా అభ్యంతరమా? కొడిపెట్ట. నీకేమైనా స్క్రూ లూజా? నీకే లూజు. కొట్టేసింది నీ బుర్ర ఫ్యూజు, పట్టేసింది నీ తలకు బూజు. ఎవడే పేకల్లో జోకర్లా ఉన్నాడు? ఏయ్, వేసింది ప్రాకు, నన్నంటున్నావా క్రాకు? వేస్తా నీ నోటికి బ్రేకు, చేస్తా నీ బాడీ షేకు. ఏది చెయ్యి. ఏది? నువ్వు చెయ్యి వెయ్యి. బాబో, కొంత మోటట్టుగా. అమ్ముని, నా చేతిలో పాచిగుడ్ల మూట పెట్టి గోచి పెట్టుకుంటూ పేచి పెట్టుకోవాలని చూస్తున్నావా? చాచి కొట్టానంటే కూచిపూళ్ళ పడతావు. పడకండి బాబో, స్పీచ్ బాగానే ఇస్తున్నావు. పగటేస్తాడువా చాకలి? వాడు మా అబ్బాయి. అల్లుడు 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 వచ్చాడు. హెడ్మాస్టర్ అల్లుడు వచ్చాడు. నువ్వుండు, ఇదేమిట్రా సన్నగా దిగబడ్డావు? ఉద్యోగం ఏమైంది? 5 ఏళ్లు నిలబడాల్సిన ప్రభుత్వాలే ఇన్స్టాల్మెంట్స్ లో కూలిపోతుంటే ఆఫ్టర్ ఆల్ నా ఉద్యోగం ఎంత? చాలే, ఇదేమన్నా పెద్ద జంబర్ ఉద్యోగమా? ఆఫ్టర్ ఆల్ సర్వర్ ఉద్యోగం. ఇదిగా కోటి రూపాయలు ఇచ్చిన ఈ ఉద్యోగం మనకి. రోజుకొక ఉద్యోగం పోగొట్టుకోవడానికి సిగ్గులేదట్రా నీకు? ఏం చేయమంటావు? ఓ సన్నాసి పూటకో అమ్మాయిని హోటల్కి తీసుకొస్తున్నాడు. ప్రతిరోజు నీకు ఇదేం పని అని అడిగా. పాపం ఈ రోజు అతనితో కూడా వచ్చినామే అతను పెళ్ళామంట. నేనంత బోల్డ్ గా మాట్లాడేసరికి నా ఉద్యోగం క్లీన్ బోల్డ్ అయిపోయింది. ఎవరెట్లా చేస్తే నీకెందుకురా? నువ్వు మాత్రం కాపీ కొడుతున్నావు, ఎందుకు పట్టుకున్నావు? అది నా వృత్తి. ఇది నా ప్రవృత్తి. నారాయణ, వీధిలో అంతా మన వైపే చూస్తున్నారు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఊరా బాబు. నువ్వు లోపలికి రా. ఆ ముసలాయన దానికి బాధపడుతున్నావు అల్లుడు. ఇవన్నీ మనకు మామూలుగా చిన్న మామ. అవును, అల్లుడు అని పిలుస్తున్నావేంటి? అల్లుడు గారు అని పిలువు. అలాగే, అల్లుడు గారు అని పిలుస్తాను. చూడు, నువ్వు లేకపోయేసరికి ఉప్పు లేని పప్పులాగా చప్పబడి చచ్చిపోయాననుకో. ఏ ఈ ఊళ్ళో లైన్ వేయడానికి ఎవరు దొరకలేదా చిన్న మామ? అమ్మా, జంబ వివరాలన్నీ సేకరించా. అబ్బాయా, నీ పేరేంది? చిన్న మామ, ఎవరి చిన్నది? చాలా కంతిరిది, జాగ్రత్త. అవును, ఆ పక్కన ముసలోడు ఉండాలి, రాలేదేంటి? ఏయ్ బేబీ, బయటికి ఎందుకు వచ్చావు నువ్వు? లోపలికి వెళ్ళు. బాబాయ్ గారు, మీ అమ్మాయా? కాదు, నా పెళ్ళం. అల్లుడు, ఈ రోజు నా చేత్తో నీకు ఫైల్స్ ఇస్తున్నాను. ఉద్యోగం రావటం గ్యారంటీ. ఉద్యోగాలు వస్తున్నాయి మామ, కానీ నిలబడటం లేదు. నిలబడాలని ముక్కో. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు ఆత్మానందం. నా పేరు వీరబ్రహ్మానందం సార్. ఇంటర్వ్యూకి వచ్చింది నువ్వా అతనా? నేను సార్. అతన్ని మూసుకోమను. మూసుకుంటాను సార్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ ఈ యూ. రోజు నిన్ను కొన్ని టిపికల్ ప్రశ్నలు వేస్తాను. వేయండి సార్. చైనా దూరమా, చందమామ దూరమా? చైనా సార్. వాట్? అవును సార్, చందమామ కనిపిస్తుంది, చైనా కనిపించడం లేదు కదా. గుడ్ గుడ్. నైట్ వాచ్మెన్ కి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? చీమ చుట్టుక్కుమంటే నిద్రలేచి అలవాటు. ఓకే ఓకే.
నీ చేతికి 3 యాపిల్స్ ఇస్తే 5గురికి ఎలా పంచుతావ్? జ్యూస్ తీసి 5గురికి గ్లాసుల్లో పోసిస్తాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అన్నిటిలోకెల్లా చిన్న చేప ఏది, పెద్ద చేప ఏది? చిన్నది పిత్త పెరిగా, పెద్దది తిమింగలం. సో గుడ్ సో గుడ్. నువ్వు ఇప్పుడు జాయిన్ అయితే 500 రూపాయలు, 6 నెలల తర్వాత అయితే 1000 రూపాయలు. అయితే 6 నెలల తర్వాతే జాయిన్ అవుతాను. ఓకే ఓకే. నువ్వు సడన్ గా ముఖ్యమంత్రి అయ్యేవనుకో, ఏం చేస్తావు? నీలాంటి చెత్త ఆఫీసర్ని ముక్కు పగల తంతాను. అమ్మా లాస్ట్ క్వశ్చన్. మన ఊర్లో బియ్యం బస్తా 200, వైజాగ్ లో 300. మన ఊరికి వైజాగ్ కి మధ్య 1300 స్తంభాలున్నాయి, 15 జంక్షన్లు ఉన్నాయి. ప్రతి స్టేషన్ లో 10 మంది ఎక్కుతూ ఉంటారు, 20 మంది దిగుతూ ఉంటారు. ఈ లెక్కన నా వయసు ఎంత? 36. అబ్బా, అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? మా ఇంటి ఎదురుగా సగం పిచ్చోడున్నాడు, వాడి వయసు 18. ఏమిటి, నాకు పిచ్చా? ఏమిటా తలతిక్క సమాధానం? నువ్వు తలతిక్క ప్రశ్నలు వేస్తే నేను మహాతిక్క సమాధానాలు చెబుతాను. అసలే నేను గజతిక్క మనిషిని. అమ్మో. పక్కటి ముక్కులు వెరగొట్టి జనాభా లెక్కల్లో లేకుండా చేస్తాను. అల్లుడు చేరకుండానే పోతుంది ఉద్యోగం. ఈ చేపల బట్టే వెధవ దగ్గర కంటే ఉడతలు బట్టే వాడి దగ్గర చిడతలు కొట్టుకుంటూ బతకచ్చు. పదమ్మామ. ఏయ్! అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, గరిస్తే నీ ముక్కులో పెద్ద పరిగెలు దోపుతా. చెప్పరా? వెళ్ళు. పొద్దున్నే లేచి వీడితో పెట్టుకున్నానేమిటి? నిన్న నుంచి ఇలాగే అవుతుంది. ఈ ఆఫీసులో మానేయడమే బెస్ట్.